హల్లెలూయా. సిలువలో పలికిన 5వ మాట మనం మాట్లాడుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడున్న మీ అందరికీ వందనాలు. ఇంకా చెప్పాలా? సిలువలో పలికిన 5వ మాట మనం ఇప్పుడు ధ్యానించుకున్నాం. దేవుణ్ణి సిలువ వేసినప్పుడు మొదటిగా 3 మాటలు ప్రజల గురించి, తన తల్లి గురించి, అక్కడ దొంగల గురించి వివరించాడు. 4వ మాట దగ్గర నుంచి మిగతా మాటలు ఆయన గురించి, ఆయన చెయ్యి ఎలా విడిచిపెట్టాడు, ఆయన చేసిన పనులు కానీ వాటి గురించి దేవుడు మాట్లాడతాడు. అయితే 5వ మాట ఏం మాట్లాడుతున్నాడంటే, నేను దప్పికొనుచున్నాను అని అంటాడు. అసలు యాక్చువల్గా నాకు తెలిసింది దేవుడికి దప్పిక అవ్వదు. కానీ ఆయనకి ఎందుకు దప్పిక అయిందంటే, ఆయన మనలాగా తల్లి గర్భమున జన్మించి ఆయన మన మానవుని రూపంగా ఎత్తాడు కాబట్టి ఆయనకి దప్పిక అనేది వేసింది. అందులో కూడా శారీరక దప్పిక ఉంటుంది, ఆత్మీయక దప్పిక అనేది ఉంటుంది. అయితే దేవుడు ఇప్పుడు మనలాగా మనుషుని రూపంలో ఉన్నాడు. మనలాగా ఆయన తింటాడు, నిద్రిస్తాడు. 3.5 సంవత్సరాలు శిష్యులతో పరిచర్య చేసినప్పుడు ఆయనకి అలసట వస్తుంది, నిద్ర వస్తుంది, అన్నీ ఉంటాయి. మనం చేసే పనులు ప్రతి ఒక్కటి మనం చేస్తూ ఉంటాము. ఆయన కూడా అన్ని పనులు చేస్తూ ఉంటాడు. అయితే దేవుని సిలువ వేసినప్పుడు నేను దప్పికొనుచున్నాను ఆ మాట ఎందుకు అన్నాడంటే, ఆయన్ని గెస్తమైన తోటలో ఆయన్ని అక్కడి నుంచి బంధిస్తారు. అక్కడి నుంచి బంధించిన తర్వాత ఆయన్ని తీసుకొని పిలాతు దగ్గరికి తీసుకొస్తారు. తర్వాత హేరోదు దగ్గరికి తీసుకెళ్తారు. తర్వాత మళ్ళీ కైఫా అనే అతని దగ్గరికి తీసుకెళ్తారు. మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొస్తారు. అలా ఆయన తీసుకొస్తూనే ఉంటారు. ఆయన కొడతా ఉంటారు, తిడుతూ ఉంటారు, కాలుతో దంతారు, చేతులతో దంతారు, ఉమ్ము వేస్తారు. ఆయన అన్నీ భరించుకుంటూ వచ్చాడు. తర్వాత యెరూషలేము పట్టణము వీధి నుంచి గల్లీ నుంచి ఆయన కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలరు సిలువ వేస్తారు కదా, ఆ ప్రదేశం దగ్గరికి ఆయన్ని తీసుకొని వస్తారు. ఆ మధ్యలో ఎప్పుడు ఆయన నేను దప్పికొనుచున్నాను అని చెప్పేసి అడగలేదు. అక్కడ మొదలుకొని ఆయన సిలువ వేసి ఈ మాట పలికేంత వరకు కూడా ఆయనకి దాహం వేయకుండా ఉంటుందా? దాహం వేస్తుంది. ఆయన ఆఖరి రక్తపు బొట్టు చుక్క మొత్తం ఒంటిలోది మొత్తం అంత బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది. ఆఖరికి ఆయన పక్కలో బల్లెపు బొట్టు పొడిచిన తర్వాత మొత్తం వాటర్ వస్తుంది. అయినా కానీ ఆయనకి దాహం వేయకుండా ఉంటుందా? ఇక్కడ దాహం అంటే ఏంటంటే ఆత్మీయ దాహం అన్నమాట. ఆయనకి అంటే మనం అందరం మారి రక్షణలోకి నడవాలని చెప్పేసి ఆయన నేను దప్పికొనుచున్నాను అని చెప్పేసి మాట్లాడాడు. అయితే ఇందులో శారీరక సంబంధమైన దాహం ఉంటుంది, ప్రవచనాల నెరవేర్పు దాహం ఉంటుంది. మన యొక్క పాపాలకి శిక్షణగా ఆయన మరణం పొందాడు కాబట్టి దాని గురించి కూడా మనం దాహం అనుకోవచ్చు. ఆయన 100% మానవునిగా వచ్చాడు కాబట్టి ఆయన కుమారుని ద్వారా జన్మించి మన తల్లి గర్భంలో నుంచి మనం ఏ రీతిగా అయితే జన్మించామో ఆయన కూడా ఆ రీతిగా జన్మించి మనుషుని రూపమెత్తి ఆయన వచ్చాడు కాబట్టి ఆ సిలువలో ఆయనకి దాహం వేసిందనమాట. ఆ రీతిగా యోహాను సువార్తలో అటు తర్వాత సమస్తము అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. అంటే ఇంతకుముందు పాత నిబంధన దావీదు ద్వారా మాట్లాడాడు దేవుడు. ఏ రీతిగా మాట్లాడాడంటే, ఆయన సిలువ వేయక ముందే నేను దప్పికొనుచున్నాను అని చెప్పేసి మాట్లాడతాడు. ఒకవేళ ఈ మాట కానీ సిలువలో దేవుడు పలకపోతే ఆ ప్రవచనాల నెరవేర్పు అని చెప్పేసి వాక్యంలో ఉంది. ఒకవేళ ఆ ప్రవచనాల నెరవేర్పు కోసం ఆయన మాట్లాడుకుని ఉంటే అది నిజంగానే దేవుడు అబద్ధం అయిపోతుంది అనమాట. అంటే ముందుగానే దేవుడు రాయించాడు, నేను ఈ స్థితిలో నాకు సిలువ వేస్తారు, ఈ మాట నేను పలకాలి అని చెప్పేసి ముందుగానే దావీదు కీర్తన ద్వారా దేవుడు మాట్లాడాడు. అయితే దావీదు కీర్తన చూసుకుందాం, 22:15. నా బలము ఎండిపోయి చిల్ల పెక్కువలే అయిను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. ఇక్కడ చూడండి, దేవుడు ముందుగానే ఆయనకి సిలువ వేయక ముందే ఆయన దావీదు ద్వారా మాట్లాడాడు. నా బలమంతా వెండిపోయిందంట, చిల్ల పెంకుల వలె నా నాలుక నా దవడను అంటుకొని ఉంది. మనం ఒక రోజు ఎక్కడికైనా బయటకు వెళ్తాము,
ఆ రోజు మనకు బయట వాటర్ కొంతమందికి పడితే పడవు. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళే వాటర్ తాగాలి అని చెప్పేసి ఎలానే ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, బయట నీళ్ళు తాగుతారు. మనం 2 గంటలు 3 గంటలు జర్నీ చేస్తేనే మనం చాలా అలసిపోతాము, వాటర్ తాగుతాము. అలాంటిది ఆయన అంతసేపు గురువారం నైట్ నుంచి శుక్రవారం 3 గంటల వరకు ఆయన్ని అటు ఇటు తిప్పుతా సిలువ వేస్తూ ఉంటారు. అలాంటిది ఆయన మంచినీళ్ళు తాగకుండా, అంటే ఆ సిచ్యువేషన్లో ఆయన మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి నాకు దాహం వేసింది కానీ నాకు నీళ్ళు ఇవ్వరు అని చెప్పేసి నా పెదాలంతా ఎండిపోయినాయి, నా బలం అంతా పోయింది. ఆయన ఆ 2 చేతులు సిలువగా వేసినప్పుడు మనం 1/2 అవర్ 2 చేతులు పైకెత్తి నిలబడలేము. కానీ ఆయన కంటిన్యూస్గా నిలబడిన చేతులు 2 సిలువలు కొట్టిన తర్వాత సిలువలో 3 గంటలు 4 గంటలు అట్లా మొత్తం ఆయన సిలువలు వేసినప్పుడు 7 మాటలు పైకి అంత వరకు కూడా ఆయన 2 చేతులు పైకెత్తే ఉన్నాడు. అలా చేతులు నొప్పి వస్తాయి, ఆయనకి కాళ్ళు నొప్పి వస్తాయి, కానీ ఎంతో బాధను అనుభవించాడు. ఎంత బాధని ఎందుకు అనుభవించాడంటే ఆయన మరణం ద్వారా మనకనేది ఆత్మల దాహం వస్తుంది. అంటే ఆయన మరణిస్తేనే మనకనేది రక్షణ వస్తుంది. మన పాపాలన్నీ ఆయన మోసాడు, మన బాధలు ఆయన మోసాడు, మన శాపాలన్నీ ఆయన మోసాడు. ఆయన సిలువ ద్వారా ఆయన మరణం ద్వారా మనకి రక్షణ అనేది వచ్చింది. ఆయన ఎందుకు చనిపోయాడంటే, ఇప్పుడు చనిపోకుండా ఉన్నారనుకో మన లోకం ఎప్పుడో నశించిపోయేది. పాత నిబంధనలు అయితే కంటికి కన్ను పంటికి పన్ను అట్లాగా ఏది మనం తప్పు చేసిన బలి ఇవ్వాలి. ఇవన్నీ కాదు, నేనే కుమారునిగా జన్మించి నా కుమారుని ద్వారా నా కుమారుని నేను శిక్షించుకొని వాటన్నిటిని తీసివేసి ఆత్మల ద్వారా రక్షింపబడాలి, అందరూ నా ప్రజలు కావాలి అని చెప్పేసి ఆయన ఎంతో సహనంతో ఓర్పుతో అన్నిటినీ ఆయన జయించి ఆయన అనేది చనిపోయి ఆ సిలువలో ఆయన బాధతో ఈ మాట పలికాడు అనమాట. అదే కీర్తనలు 69:21. దేవుడు నిత్యముగా తన శత్రువుల తలలు పగలగొట్టెను, మానక దోషములు చేయువారు వెంట్రుకల 69:20. వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగించిరి. ఇక్కడ దేవుడు మాట్లాడాడు. మళ్ళీ ఈ మాట మళ్ళీ యోహాను సువార్తలో 28లో ఇది ఉంటది, మళ్ళీ కీర్తనలో ఇదే ఉంటది. ఎందుకంటే దేవుడు ముందుగానే హెచ్చరించాడు, నాకు చిరకను నేను దాహం వేసినప్పుడు నాకు ఇది ఇస్తారు అని చెప్పేసి దావీదు కీర్తనల ద్వారా ఏ రీతిగా అయితే చెప్పాడో ఇక్కడ కూడా అదే ఉంది. నాకు చేదును ఆహారంగా పెట్టిరి, నాకు దప్పుకైనప్పుడు చిరకను త్రాగించిరి. చిరక అంటే వైన్ అంటారు. వైన్ అంటే ఇప్పుడు బాగా, అప్పట్లో వైన్ అంటే ఏంటంటే ఇప్పుడు అంటే కల్తీ వస్తున్నాయి. అప్పట్లో వైన్ అంటే బాగా ఓన్లీ ద్రాక్ష రసమే, దాన్ని బాగా పిండి మరిగించి వాళ్ళు దేవుని సిలువ వేసినప్పుడు వాళ్ళు ఒక కుండని అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు ఆ కుండని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళకి దాహం వేసినప్పుడల్లా తాగుతూ ఉంటారనమాట. ఆ రీతిగాని దేవుడు దాహం వేస్తుంది, నేను దప్పికొనుచున్నాను అని చెప్పినప్పుడు ఆ చిరకని దేవుని నోటికి అంటించారు. అక్కడ ఇప్పుడు చాలా మంది దేవుని సిలువ వేసినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నప్పటికీ దేవుడికి దాహం వేస్తుంది అన్నప్పుడు ఆ టైంలో చాలా మంది నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నించి ఉంటారు, ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ చిరకని కట్టేసి వెంటనే నోటికి అంటించారు. అది ఉదయం నుంచి వాటర్ తాగిన వారు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన అది తాగినప్పుడు ఆయన నోటికి ఎలా అనిపిస్తుంది అంటే బాగా తాగాలనిపిస్తుంది. కానీ వాళ్ళు చేదు చిరకని అందించారు దేవుడికి. కానీ దేవుడు ఏం చేశాడు, దాన్ని తాగాలని ప్రయత్నిస్తాడు. నాకు తెలిసి తాగలేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే అది వాటర్ అయితే కాదు. నేను దప్పికొనుచున్నాను, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పాంజీ చిరకతో నింపి ఈ సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించి యేసు ఆ చిరక పుచ్చుకొని సమస్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మామూలుగా ఇక్కడ దేవుడు ఆ చిరకను తాగిన తర్వాత ఆయన చేదు చిరకను వాళ్ళకి అంటించారు. నాకు తెలిసి దేవుడు ఆ సమయంలో ఇది వాక్యం ద్వారా నా ఆత్మను నేను ఇట్లా చెప్తున్నాను, నేను దప్పికొనుచున్నాను అని అడగడానికి కారణము మనమే. ఎందుకంటే ఆయన మన కోసం చనిపోయాడు కాబట్టి నేను దప్పికొనుచున్నాను అని చెప్పేసి ఆ మాట అంటున్నాడు. దప్పికొనుచున్నాను అని నాకు తెలిసి ఆ సమయంలో చనిపోయే ముందు ఆయన వాటర్ అడగాల్సిన అవసరం లేదు. కానీ మనం దీన్ని లోకానుసారంగా తీసుకుంటే మనకు చాలా అర్థాలు వస్తాయి. ఎందుకంటే ఆయన చనిపోతున్నాడు కాబట్టి ఆయనకు దాహం వేస్తుంది కాబట్టి నీళ్ళు అడిగాడు. కానీ మనం ఆత్మానుసారంగా తీసుకుంటే అది దేవునికి మనం అర్థం చేసుకునే తీరుని బట్టి ఉంటుంది. దేవుడు నిజంగా దప్పికొన్నాడా లేదా అని చెప్పేసి మనకి దేవుడు దాహం తీర్చే దేవుడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల దేశం నుండి విడిపించినప్పుడు అరణ్య ప్రదేశంలో మన పితరులు వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు దాహం వేస్తుంది, వాళ్ళకి సనుగుతూ ఉంటారు మోష మీద.
మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు, ఎక్కడ పడేసావు, నీళ్లు లేవు, ఏ రీతిగా మేము నీళ్లు తాగాలని చెప్పేసి సనుగుడు మొదలు పెట్టారు. అయినా కానీ మోషే ఏం చేశాడు? భయపడలేదు. 2 చేతులు పైకెత్తి అరణ్యంలో దేవుని ప్రార్థించగా దేవుడు ఏమంటాడంటే, మోషే కొంచెం ముందుకి నీ చేతి కర్ర తీసుకొని 2 సార్లు ఆ బండను కొట్టు అంటాడు. ఆ బండను కొట్టంగా ఏమవుతుందంటే 20 లక్షల మందికి పైగా నీళ్లు తాగడానికి ఆ బండ నుంచి నీళ్లు ఇచ్చాడు. అంటే దేవుడు క్రీస్తే బండ. దేవుడు తలుచుకుంటే నీళ్ళనైనా కానీ ఈ సమస్తాన్ని మొత్తాన్ని ఆయన అంతం చేయగల శక్తి ఉంది. ఆయన సిలువలోనే దాహం వేస్తుంది అన్నప్పుడు ఆయన అంతటిగా ఆయన నీళ్లు తాగే శక్తి కూడా ఆయనకి ఉంటది. కానీ ఆత్మానుసారంగా దాహం కాబట్టి ఆయన నీళ్ళు అనేది అక్కడ తీసుకోలేకపోయాడు. ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనందరి కోసం రక్షణ కలిగి ఆయన దాహం అని అడిగాడని మనం అర్థం చేసుకోవాలి. మన అందరి పాపం ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి, ఆయన మరణం ద్వారా మనకి విముక్తి కలిగింది కాబట్టి ఇది మనం ఆత్మల దాహం అనుకోవాలి. మనందరం పరలోక రాజ్యం చేరాలి కాబట్టి మనందరం ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్నాడు. ఆయన ఏంటంటే ఇక్కడ నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, వాటందరినీ నేను కాపాడాలి, నేను ఇట్లా సిలువలో మరణించి నేను దాహం అని చెప్పేసి ఆయన అడిగితేనే వీళ్ళందరూ రక్షణ మార్గంలో నడిచి వాళ్ళందరి దేవుణ్ణి పరలోక రాజ్యంలో చేర్చడానికి నేను దప్పికొనుచున్నాను అని చెప్పేసి మాట్లాడతాడు. అందుకని ఆయన ఆత్మల దాహం కావాలని చెప్పి ఆ సమయంలో అడిగాడని మనం నమ్ముచున్నాం. అదేవిధంగా యోహాను 4వ అధ్యాయం 14-15. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునో తప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరేది నీటి బుగ్గగా ఉండనని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూసుకుంటే ఒక శ్రమయ స్త్రీ ఉంటది. ఆమె కుండ తీసుకొని బావి దగ్గరికి వెళ్తుంది. అదే సమయంలో దేవుడు వస్తాడు అక్కడికి. అయితే ఆమెని దాహం అడుగుతాడు దేవుడు. నిజానికి ఆమెను అడిగింది బావిలో ఉన్న నీళ్లు కాదు. ఆమె ఒక స్త్రీ. ఆమె దేవుడు ప్రశ్నిస్తాడు, అమ్మా నువ్వు ఇక్కడికి వచ్చావంటే నీళ్లు చేదుకోవడానికి వచ్చాను అన్నాడు. నీళ్లు ఆమెను అడుగుతాడు. కానీ ఆమె బావిలో నీళ్లు అనుకుంటది, చేదాలి అని చెప్పేసి అంటది. అమ్మా నీ భర్త ఉన్నాడా, నీ భర్తను తీసుకుని రాపా అంటే నాకు ఎవరు లేరు అని చెప్తుంది. నిజానికి ఆమెకి 5 భర్తలు ఉంటారు. అయితే దేవుడు చెప్తాడు, నాకు ఎవరు లేరు, నాకు భర్త ఎవరు లేరు, నేను పెళ్లి చేసుకోలేదని చెప్పేసి దేవుని సంభాషిస్తుంది. లేదమ్మా నీకు భర్త ఉన్నాడు, నువ్వు వెళ్ళి భర్తను తీసుకురా అంటాడు. ఆ విధంగా సమయశ్రీతో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆయన మన పాపాలకై విముక్తి కలిగించడానికి క్రీస్తు వచ్చాడు, ఈయన మెస్సయ్య అని చెప్పేసి ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊళ్ళో అందరికి చెప్తుంది. అయితే దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పికొన్నాడు. అంటే ఇప్పుడు మనం ఆత్మల దాహం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన యేసు ప్రభు ఇచ్చే నీళ్లు మనం తాగుతాం, కానీ మనము త్రాగాలి. తాగినప్పుడు అంటే వాక్యము మనం వినాలి. వినప్పుడు మళ్ళీ మనకి దప్పిక అవ్వదు. ఒక వాక్యం మనం విన్నామనుకో అది నెమరు వేసుకుంటూ ఉంటాము. ఆ వాక్యము మనకి ఎప్పుడన్నా చెప్పిన వెంటనే మనకి తడుతుంది, ఈ వాక్యం నేను విన్నాను, దీనికి అర్థం నాకు తెలుసు అని. అందుకనే దేవుడు అంటాడు, నేను చెప్పిన వాక్యాన్ని మీరు ఎప్పుడు విడిచిపెట్టారు, గుర్తుపెట్టుకుంటారు. అందుకనే దప్పికొనడు అంటే ఆ వాక్యం మనం వింటాం కాబట్టి మన హృదయాలలో నెమరు వేసుకుంటాం కాబట్టి నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడెవడు దప్పిడి కొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరటి బుగ్గగా ఉండడని ఆయనతో చెప్పాను. మనం ఎక్కడున్నా కానీ నిత్య జీవముకి ఆయన ఇచ్చే నీళ్లు నిత్య జీవానికి మనకి ఉపయోగపడతాయి అంట. అదేవిధంగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 21:6-7 లాస్ట్ చెప్తున్నాను. మరియు ఆయన నాతో సమస్తం నేనే అంటుంది, దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలోని జలములు నేను ఉచితముగా అనుగ్రహించదును అని చెప్పేసి దేవుడు అంటాడనమాట. ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా ఉంటది. తర్వాత మనందరం నిత్య జీవంలోకి మనం అందరం దప్పిగా కొని ఉంటే ఆయన పిరికివారిని కానీ అవిశ్వాసులు, నరాంతకులు, వ్యభిచారులు వాళ్ళన్నీ ఎన్ని పాపాలు ఎన్నో తప్పులు చేస్తుంటారు, వాళ్ళందరినీ తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తాడంట. కానీ మనం అందరం ఇక్కడ ఉన్న ఆత్మలన్నీ దప్పికొనుచున్నాయి కాబట్టి దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆయన ఇచ్చే నీళ్లు మనం ఎప్పుడు దప్పికొనుచున్నాం. ఇంకా దాహం అని చెప్పేసి ఆయన వాక్యం ద్వారా కానీ ఆయన ఇచ్చే నీళ్లు కానీ మనము ఎప్పుడు ఉపయోగించుకునేలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన లోకానుసారమైన దాహం కాదు, కానీ మనందరినీ ఆత్మల దాహం ఆయన కోరి ఉన్నాడు కాబట్టి మనందరి ఆత్మలు ఆయన పరలోక రాజ్యంలో చేరాలని ఆయన కోరుచున్నాడు. కాబట్టి సిలువలో ఆయన పలికిన 5వ మాట నేను దప్పికొనుచున్నాను అని చెప్పాడు. కాబట్టి మనందరం ఆత్మల దాహం కలిగి ఉండాలి, మనందరం పరలోక రాజ్యంలో చేరగాలి. ఆయన మన కోసం సిలువలో మరణించాడు కాబట్టి మనందరం రక్షణ మార్గంలోకి నడవాలని యేసుక్రీస్తు నామములో ఇచ్చిన వాక్యం ఆశీర్వదించబడింది.
హల్లెలూయా. హల్లెలూయా. నేను తప్పికొను ఉన్నాను. ఇది నిజంగానే